హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి గ్రూప్ 4 సర్వీస్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 4 సర్వీస్ నుంచి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి 1:3 రేషియో అండ్ అలాగే జనరల్ వాళ్ళకి అండ్ అలాగే 1:5 రేషియో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు చేయడం అయితే జరిగింది. మనకు డేట్ వచ్చేసి 20 జూన్ 2024 నుంచి మనకి 10 అంటే 10 నవంబర్ 2024 వరకు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఈ లిస్ట్‌ని అయితే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్‌ని అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, అయితే మనకి ఇందులో ప్రధానంగా ఏమి ఇచ్చారంటే చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్ మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టారు. లింక్‌పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకొని మీరు మీ పేరు వచ్చిందా లేదా ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్‌ని చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అని అంటే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే అందరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసినట్టయితే సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అంటే మనకి పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే పోస్ట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా. అండ్ దాంతోపాటుగా మనకి డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, సెలెక్టెడ్ లోకల్ క్యాడర్ అని చెప్పేసి మనకు డిస్ట్రిక్ట్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మనకి 8,085 పోస్టులకు గాను మొత్తం కూడా మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో, చూడండి, మనకు దాదాపుగా 210 పేజీలు అయితే ఉంది. ఇది చూడండి, మనకు మొత్తం 8,084 పోస్టులు మొత్తానికి కూడా మనకి సెలక్షన్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. ఒకసారి చూద్దాం మరి మనము ఇప్పుడు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు టోటల్‌గా. సో, అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే మనకి 8,084 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. సో, టోటల్‌గా వచ్చేసి మనం అప్లికేషన్స్ ఎంతమంది అయ్యారో ఒకసారి చూద్దాం మనం పాత నోటిఫికేషన్‌ని. మనకి దాదాపుగా ఎంతమంది మనకు చేశారు, అప్లికేషన్ చేశారంటే 9,51,321 మంది అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. అందులో 8,084 మంది కేవలం సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఉన్న ఉద్యోగాలు అవే కాబట్టి సో, 8,084 మందిని తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి 9,51,321 అంటే దాదాపుగా వీళ్ళు చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫీజు తోటే వీళ్ళ యొక్క జీతాలు వాళ్ళకు ఇవ్వొచ్చనమాట ఈజీగా. సో, అదనమాట. కాబట్టి మనకు చూస్తున్నట్లయితే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలిచిన డేట్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 20 జూన్ 2024 నుంచి 10 నవంబర్ 2024 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకి ఇప్పుడు ఈ లిస్ట్‌ని అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు, మనకి 8,084 మంది క్యాండిడేట్స్‌ని సో, మనకి 14/14/2024 రోజున మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే నిన్న మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది, నిన్న నైటు. సో, ఇదేనమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాననమాట. సో, ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. అండ్ గ్రూప్ 4 ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్‌ని వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి ఎవరికైనా తెలియకపోతే ఇంకా. ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.